మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భక్త రామదాసు భద్రాచలం గుడి కట్టిన సందర్భంలో అనేకమైన కష్టాలు ఆయన పడ్డారు. అట్లాగే ఆయన జైలు పాలు కూడా అయ్యారు. ఆ సందర్భంలో ఆయన నిర్మించిన ఈ టెంపుల్కి ఏదైతే గర్భగుడి మనకు వెనక కనపడుతుంది, గర్భగుడి పైన ఉన్నటువంటి ఈ సుదర్శన చక్రం, ఇది ఆయన పైన గర్భగుడి పైన పెట్టడానికి అంటే దాదాపు దేశంలో ఉన్న శిల్పులందరినీ కూడా ఇక్కడికి భద్రాచలానికి తెప్పించి అది నిలబెట్టే ప్రయత్నం ఆయన చేశారు. అయితే అది నిలబడలేదు అని చెప్పని అంటారు. అయితే ఈ సుదర్శన చక్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా నిలబడింది అనేది అయ్యగారు ఉన్నారు, మనం తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ సుదర్శన చక్రం యొక్క విశిష్టత ఏంటి అసలు? శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచలం నేడు మనం తెలుసుకుంటున్నామయ్యా అంటే భద్రాచల ఆవిర్భావానికి కారకుడు భద్రమహర్షి అయితే భద్రాచల ఆవిష్కారాన్ని చేసినటువంటి మహనీయుడు మాత్రం మనకి రామదాసు గారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి సుందరమైనటువంటి ఆలయాన్ని నిర్మించాడు రామదాసు గారు. అలా నిర్మించిన తర్వాత మనకి శాస్త్రం ప్రకారం శిఖరం శీర్షమిత్యాహు అంటారు. అంటే మనిషికి తల ఎలాగైతే ఉత్తమాంగంగా చెప్పబడుతుందో అలాగే ఆలయం అనేటువంటి పురుషుడికి శిఖరం అనేటువంటిది శిరస్థానంగా చెప్పబడుతోంది. అటువంటి శిరస్థానమైనటువంటి శిఖరాన్ని ఎన్నో చేయించాడు రామదాసు గారు. అయితే ఏదీ నిలవలేదు. ఆ శిఖరం పెడితే కానీ ప్రతిష్ట పూర్తి కాదు. చివరికి ఆయనకి ప్రాయోపవేశం చేసుకుందామనుకుని గోదావరి నదిలోకి వెళ్ళాడు. ఆ సందర్భంలో ఎప్పుడైతే రామదాసు గారు నీట మునిగారో వెంటనే ఆయన తలకి ఒక చక్రం లాంటిది తగిలింది, ఏదో తగిలింది. సరే, దాన్ని బయటికి తీసి చూస్తే ఇప్పుడు మనకి ఆలయం పైన ఏ సుదర్శన చక్రం అయితే ఉందో ఆ సుదర్శన చక్రం కనిపించింది. ఒక్కసారిగా రామదాసు గారు ఉన్న చుట్టూ ఉన్నటువంటి భక్తులందరూ కూడా అదుగో సుదర్శనం, రాముడు నాడనటానికి నిదర్శనం అని చెప్పి అందరూ జయజయధ్వానాలు చేస్తూ ఉంటే భగవంతుడే అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి ఆలయం పైన ఉంచి ప్రతిష్టని పూర్తి చేశారు రామదాసు గారు. ఆ సుదర్శన చక్రం 6 అడుగుల ఎత్తుతో, ఆ పైగా దానిపైన ఇంకొక 9 చక్రాలు కూడా మనం దర్శించవచ్చు. అలా ప్రత్యేకమైనటువంటి సుదర్శన చక్రంగా, రాముడే ప్రసాదించినటువంటి సుదర్శన చక్రంగా అది విఖ్యాతి చెందింది. అటువంటి ఏ ఆలయం పైన లేనటువంటి శిఖరం యొక్క గొప్పతనం మనకి భద్రాచలం పైన ఉన్నటువంటి శిఖరానికి ఉన్నదని చెప్పవచ్చు. అయితే భద్రాద్రి రామయ్యే ఈ సుదర్శన చక్రాన్ని టెంపుల్ పైన పెట్టడానికి అనుగ్రహించాడు అని చెప్పని భక్తులు అట్లాగే పండితులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.